24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ గా ప్రారంభమైంది. సినీ నటి సోనియా ఆకుల హౌస్ లోకి అడుగు పెట్టారు. సోనియా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆమె రియల్ లైఫ్ స్టోరీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సోనియా ఆకుల తెలంగాణ అమ్మాయి. పెద్దపల్లి జిల్లా మంథనిలో జన్మించిన ఆమె 9వ తరగతి వరకు అక్కడే చదువుకున్నారు. అనంతరం హన్మకొండలోని ఎస్ఆర్ స్కూల్లో 10th, హైదరాబాద్ లోని బోస్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదివారు. కొంతకాలం పాటు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసిన ఆమె తరువాత సినీ రంగ ప్రవేశం చేశారు. తల్లిదండ్రులు చక్రపాణి మల్లీశ్వరి. అమ్మ ఇంట్లోనే బట్టల వ్యాపారం చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలిచేది. సోనియాకు 2 అన్నయ్యలు. ఇంజనీరింగ్ తర్వాత కొన్నాళ్లు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేసింది. తెలుగు, ఇంగ్లీష్, హిందీ అనర్గళంగా మాట్లాడుతుండటంతో ఆమె చురుకుదనం చూసి పలు కార్యక్రమాలు నిర్వహణ బాధ్యతను అధికారులు సోనియాకు అప్పగించారు. ఈ క్రమంలోనే తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ కళ్ళలో పడటంతో సినీవారం అనే ప్రోగ్రామ్ లో అవకాశం ఇప్పించారట. తన స్క్రీన్ ప్రెజెంటేషన్, చలాకీతనం చూసి సినిమాల్లో నటించమని ప్రోత్సహించారట. ఈ నేపథ్యంలోనే జార్జ్ రెడ్డి సినిమాలో హీరో సిస్టర్ గా నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఈ మూవీలో వచ్చిన ఫేమ్ తో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన కరోనా వైరస్, ఆశా ఎన్కౌంటర్ అనే సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ సోనియా ముందుంటున్నారు. ఆశా అనే స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించింది. దీని ద్వారా ఎంతో మందికి సాయం చేసింది. అనాథ పిల్లలకు ఆర్థిక సాయం, లాక్డౌన్ సమయంలో పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ, దిశా నిందితుడి భార్య రేణుకకి నెలకు 15,000 రూపాయల సాయం అందించారట. ప్రాజెక్టు ప్రేరణ పేరుతో ఆడపిల్లల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ తన పెద్ద మనసు చాటుకుంది సోనియా. దాదాపు 50 మంది అమ్మాయిలకు చదువు చెప్పించాలనే లక్ష్యంతో దాతలతో మాట్లాడి వారి చదువుకయ్యే ఖర్చులను సేకరిస్తూ బాసటగా నిలుస్తుంది. ఆడపిల్లలతో పాటు రైతుల సమస్యలు, ఒంటరి మహిళల ఇబ్బందులపైన కార్యక్రమాలు చేస్తోంది. సమాజం పట్ల యువతకు అవకాశం కల్పించేందుకు గాను 10వ తరగతి నుంచే గ్రామాల్లో వివిధ వర్క్ షాపులు నిర్వహిస్తుంది. మహిళలు స్ట్రాంగ్ గా ఉంటేనే ఏమైనా సాధించగలరని ఆమె బలంగా నమ్ముతుందట. సినిమాల్లో వచ్చిన పాపులారిటీతో బిగ్ బాస్ తెలుగు 8 లోనూ అవకాశం దక్కించుకుంది సోనియా. సోనియా కేవలం ఒక పోటీదారు మాత్రమే కాదు, అనేక మందికి ఆశాకిరణం. బాల కార్మికతను నిర్మూలించడానికి ఆమె చేసిన రెలెంట్లెస్ పోరాటం నుండి మహిళల సాధికారతకు అంకితమైన ఆమె కృషి వరకు సోనియా ఎల్లప్పుడూ ఇతరులను తన కంటే ముందు ఉంచింది. అనాథలను ఆదుకోవడం, దత్తత తీసుకున్న అమ్మాయిలకు విద్యను అందించడం మరియు ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయాన్ని అందించడం వంటి పనులు ఆమె నిస్వార్థతను, ధైర్యాన్ని తెలియజేస్తాయి. సామాజిక సమస్యలను అద్దం పట్టే సినిమాలలో పాత్రధారణ ద్వారా కూడా సోనియా నిరాడంబరమైన వారి తరపున గొంతు వినిపించింది.